ప్రభువునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దిన మన భాగము కార్యారంభం కంటే కార్యాంతము మేలని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆధారంగా తీసుకున్నాం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆరంభము కంటే కూడా అంతము ముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని దాసుడు మనకు రాసి పెట్టినటువంటి వాటిని మనము చదువుతూ వచ్చిన ఆరంభం కంటే. అందుకనే ఒక్కొక్కరి యొక్క జీవితాలు మనకు బైబిల్లో సాక్ష్యాలుగా ఉన్నాయి. సాక్ష్యాలుగా వారికి ఆరంభం ఎట్లా ఉంది, అంతం ఎట్లా ఉన్నది అనేటువంటి, ఇది రాజుల గురించి, సేవకుల గురించి చాలా చక్కని సంగతులు రాయబడ్డాయి. ఇలాంటి దినాల్లో మనం కూడా ఇవన్నీ మాదిరికరంగా తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని. ఎందుకు ఈ మాట చెప్పబడిందంటే, చివరి దశ ముఖ్యమైనటువంటి దశ. చివరిలో మనం ఏ విధంగా ఉంటామో దాన్ని బట్టే మనకు నిత్యత్వంలో ప్రతిఫలం ఉంటుంది. అందుకొరకనే ఆరంభం కంటే అంతము ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఈ దినం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనం తలంచాలని ప్రభు నాకు ఇచ్చిన తలంపు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. అపోస్తలుడు పౌలు గారు ఎందుకు కొరింథీ సంఘానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు? ఈ అధ్యాయంలో చాలా సంగతులు వ్రాయబడ్డాయి. కొరింథీ సంఘస్థులను గురించి చెప్తూ ఓ చక్కని విషయాన్ని చెప్తూ వచ్చినాడు. మొదటి వచనంలో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చూసినారా, దేవుని దాసులముగా దాచుకోకూడదు. ఎందుకంటే ఏమన్నా అనుకుంటారో ఏమో, లేకుంటే సేవకులు ఈ మాట చెప్తే రేపు ఏమనుకుంటారో అని చెప్పేసి అనేటువంటి విషయాన్ని తలంచకూడదు. అపోస్తలుడు పౌలు కూడా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో 17వ వచనములో అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించినాడు. వాళ్లకు జరగబోయే సంగతులను చెప్తూ ఈ విధంగా అంటున్నాడు. 22వ వచనంలో, నేను ఇప్పుడే ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళుతున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించనో తెలియదు, కానీ బంధకములు శ్రమలు నాకున్నాయి. నేను వెళ్తున్నాను కాబట్టి చక్కని మాటను తను చెప్తున్నాడు. ఏంటంటే 26వ వచనంలో, కాబట్టి మీలో ఎవని నాశనమునకు నేను దోషిని కానని మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. ఎందుకు? దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. చూసినారా, ఒక సేవకుడిగా దాచుకునేది కాదు లాభం కొరకు. అక్కడ కూడా మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను? పెద్దలను పిలిపించి, అపోస్తలుడు పౌలు మిలేతు నుండి ఎఫెసు యొక్క పెద్దలను పిలిపించి వాళ్ళకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకోలేదు. 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. చూసినారా, ఎఫెసు సంఘాన్ని నడిపించే పెద్దలకు చెప్తున్నటువంటి, పిలిపించి చెప్తున్నాడు. ఒక దైవ సేవకుల యొక్క పని ఏంది, తాను వెళ్ళేటువంటి విషయంలో అనేటువంటి మనం ఎరగాలి. తర్వాత 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరించరట. పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి వాళ్ళు వస్తారండి అంటే, క్రూరమైనటువంటి తొడేళ్ళు అంట. తొడేళ్ళు ఏం చేస్తాయి అంటే చీల్చేస్తాయి, మందను చీల్స్తారు, గుంపులు చేసుకుంటారు. ఎవని గుంపు వాందే, ఎవని మనిషి వాడే సంఘాలలో మందని కనికరింపరంట. దేవుని సంఘాన్ని కనికరించకుండా చీల్చేటువంటి వారు. అంతేకాదు ఇంకొక మాట ఏంటంట, 30వ వచనం, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? సంఘాలలో. ఎఫెసు సంఘానికి
ఉన్నటువంటి పెద్దలను పిలిపించి పౌలు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, నాకు ఏమేమి తిప్పలు ఉన్నాయి ఆత్మ చెప్తున్నాడు, కానీ నేను వెళ్తున్నాను. మీరైతే ఏ మందకు అధ్యక్షులుగా ఉంటున్నాడో, దేవుడు మిమ్మల్ని పెట్టినాడో, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మంద జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏం చేస్తాడు, నేనైతే నిర్దోషిని, నేను దోషిని కాదు. ఎందుకు, దేవుని సంకల్పం చెప్పినాను మీకు అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తాయి అంటే క్రూరమైన తోడేళ్ళంట. ఈ దినాలలో దైవజనుడు భక్త్ సింగ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చేసినాయో ఈ విషయాన్ని తలంచినప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. అయ్యో, దేవుని సేవకుడు భక్త్ సింగ్ గారు చేసిన సేవలో ఉన్నంత వరకు ఎంతో చక్కగా నడిగినటువంటి యొక్క పరిచర్య, నేడు దినాలు చూస్తే ఎంత చీలికలు, ఎన్ని సమస్యలు, ఎటుబాయా విశ్వాసము, ఎటుబాయా యొక్క గురి అనేటువంటి సంగతులు. అంతేకాదు, తొడేళ్ళంట చీల్స్తారు మందలు, ఎక్కడ చూసినా ఎవరి గుంపు వాళ్ళే. ఇదే సంగతి, ఒక సంగతిని మీకు నేను గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. నేను టూకిగా చెప్తున్నాను, వినండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో కొరింథీ సంఘం ఏ విధంగా ప్రారంభించబడింది. 1వ వచనం, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు. చూసినారా, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగానున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థన చేయ వారందరికీ శుభం అని చెప్తున్నాడు. ఇంత చక్కగా ప్రారంభించబడింది. దేవుని చిత్తం వల్ల పరిశుద్ధులుగా చేయబడ్డారు, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డారు. ఇలాంటి వారి యొక్క జీవితంలో, అంతేకాదు వారు ఏ విషయంలో కూడా కొరత లేని వారుగా ఉన్నారంట. ఏ జ్ఞాన విషయంలో కానీ 5-6 వచనాలలో స్థిరత్వంలోను ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. 7వ వచనము, ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంత శ్రేష్టమైన సంఘం, పరిశుద్ధులు, కృపావరములు కలిగినటువంటి వారు, ఐశ్వర్యవంతులు, జ్ఞానములోను, ఇట్లాంటి యొక్క సంఘము ఏ విధంగా అయిపోయింది పరిస్థితి అని అంటే, నిరపరాధులుగా ఉన్నారంట వాళ్ళందరూ. ఇట్లాంటి సహవాసమునకు మనకు పిలిచినాడు 9వ వచనం ప్రకారం. అట్లాంటిది 10వ వచనం నుంచి ఏమైపోయినారంటే, వాళ్ళలో సహోదరులారా మీరు ఏకభావంగా మాట్లాడవల్లని, మీలో కక్షలు వచ్చేసినాయి, భేదాలు వచ్చేసినాయి. 11వ వచనం, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల తెలుసును. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు కేపా వాడను, ఇంకోడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. చూసినారా, చీలికలు వచ్చేసినాయి, తోడేళ్లు బయలుదేరినాయి. పౌలు వాడు, కేపా వాడు, అపోల్లో వాడు, క్రీస్తు వాడు. అంతేకాదు, కొరింథీ సంఘములో ఉన్నటువంటి లోపములు, లోటుపాట్లు, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు కొరింథీ సంఘములో చక్కగా ప్రారంభించబడింది. సంఘం ఎంత శ్రేష్టమైనదిగా ప్రారంభించబడింది. సైతాను ఓర్వలేక వాళ్ళలో కక్షలు తీసుకొచ్చినాయి, భేదాలు తీసుకొచ్చినాయి. అందుకనే తోడేలు ఏం చేస్తాడు, చీల్స్తుంది. ఇక్కడ చూస్తే పౌలు గుంపు, అపోల్లో గుంపు, కేఫా గుంపు, క్రీస్తు గుంపు, 4 గుంపులు అయిపోయినాయి. ఈ దినాల్లో ఎక్కడ చూసిన సంఘాలలో తోడేళ్ళు బయలుదేరినాయి. చక్కగా ప్రారంభించబడిన సంఘం. అందుకనే ఇక్కడ చూస్తే ఎన్నో సత్యాలు ఉన్నాయండి. మీ అందరు చదవండి, గ్రంథాన్ని చదవండి. ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా 3 అధ్యాయాలకు వచ్చేసినాక శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, 4 అధ్యాయాలు మరొకటి, 5వ అధ్యాయాలు మరొకటి, ఇంకా ఎన్నో లోటుపాట్లు, పాపాలు, లోకములో ఉన్నటువంటి పాపాలు కొరింథీ సంఘంలోనికి వచ్చేసినాయి. ఇట్లా ఒక్కొక్క అధ్యాయంలో చూస్తే, అందుకనే పౌలు ఏమన్నాడు, చదువుకున్నటువంటి 10వ అధ్యాయంలో, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్పేసి మన పితరులు మోషే గారి గురించి, ఇశ్రాయేలు వచ్చేటప్పుడు ఏ విధంగా వారు ఎర్ర సముద్రంలో నుంచి బాప్తిసం పొందినారో, మేఘంలో నడిచినారో, 40 సంవత్సరాల వాళ్ళ యొక్క చరిత్రను రాస్తూ చివరికి మిగిలింది ఏంటంటే, మంచి ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానం చేసినారు, ఆత్మ సంబంధమైన తాగినారు. కానీ ఏం చేయదంట వారు, 5వ వచనం ప్రకారం ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంట. వారు ఆశించినారు. దృష్టాంతం, ఇవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. అవన్నీ కూడా యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. అంటే తినుటకు తాగుబోతులు ఉన్నారు, తిండిబోతులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. ఇవన్నీ రాస్తూ ఉన్నాడు. అందుకని చివరికి వచ్చినాక తేలిన ఫలితం ఏంటంటే, ఇశ్రాయేలీలు
అన్ని లక్షల మంది బయలుదేరి చివరి చెప్తా ఉంటాం, యెహోషువ కాలేబు పోయినారు. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు ప్రియులారా. ఎంత జ్ఞానం ఉంటేంది, ఎంత ఉంటేంది. కొరింథీ సంఘము చక్కగా ప్రారంభించబడింది. చివరికి ఎంత బాధకరమైనటువంటి విషయం, ఎంత బాధకరమైన విషయం. అందుకనే గమనించవలసిన విషయం అంటే ఈ సమయంలో కూడా మనం గుర్తించాలి, భయంకర దినాల్లో ఉన్నాం. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు మేలు. ఇవి దృష్టాంతంగా ఉన్నాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం. ఆరంభం చక్కగా ప్రారంభించబడ్డాం. నేడు దైవజనుడు లేనటువంటి దినముల్లో చూస్తే ఎక్కడ చూసినా భేదాలు, కలవరాలు ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ఇవి గమనించేటువంటి మనము సత్యాన్ని ఎరిగి, ఎందుకు రాయబడ్డాయంటే మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. కాబట్టి మనల్ని మనము సరైనటువంటి విధానములు తీర్మానం చేసుకొని మిగిలినటువంటి శేష జీవితంలో ఆయన కోరిక ఎదురు చూసే వారంగా చక్కని యొక్క ఎదుర్కొనేటువంటి విధానములు మనము ముందుకు సాగుదాం. ఈ చదువుకున్నటువంటి మనల్ని గుర్తుపెట్టుకుందాం. సేమ్ అయ్యే దినాల్లో ఉంటున్నాం. ఆ దినాలు పౌలు వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతాయి అన్నాడో దైవజనుడు భక్సింగ్ గారు వెళ్ళిన తర్వాత జరుగుతున్నాయి. కాబట్టి ఇవి ఎరిగి అంతం వరకు సహించిన వాడే రక్షించబడునని ఆ విధానాన్ని కలిగి, విశ్వాసం కలిగి జీవితంలో చక్కబరుచుకొని ప్రభు కొరకు ముందుకు సాగుటకు మనకు ప్రభు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో మా గ్రహంలో తీసుకొచ్చినారు కార్య ఆరంభం కంటే కార్యాంతమని. ఎఫెసీ సంఘస్థులను పిలిపించి పౌలు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తొడేలు వస్తాయి, మందిని కనికరించరు, శిష్యులను కూడా ఈడ్చుకొని పోతారు. ఈరోజు సేవకులు మేం చెప్పినట్టే చేయాలా, మా ఇంటిని రావాలనేటువంటి ఈడ్చుకుపోయేటువంటి ప్రజలు తయారైనారు. అందుకనే పౌలు ఎఫెసీ పెద్దలకు చెప్పి వెళ్తున్నటువంటి సందర్భాలు కొరింథీ సంఘాన్ని మేము చూసినాం. ప్రభు వాళ్ళు కూడా చక్కగా ప్రారంభించబడ్డారు. చివరికి ఎంతో దుఃఖకరంగా మరి ముగింపు ఉన్నట్టు చూస్తున్నాం. ఇవి మా కొరకు రాయబడ్డాయి కాబట్టి మేము ఆ విధంగా కాకుండా జీవితం సరి చేసుకొని చక్కపరుచుకొని దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకుని సజ్ఞాల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు మాకు మా ప్రియులకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ మీకు కృపను కోరుకుంటే స్మరణ ప్రాంచేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ